అనగనగా ఒక అడవిలో అనేక జంతువులన్నీ కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతూ ఉండేవి. ఆ అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు చాలా మంచి స్నేహితులు. ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది. నువ్వు ఎంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. నిర్ణయించిన రోజు కుందేలు తాబేలు పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి. ఇక్కడ జంతువులన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి మరియు కుందేలు గర్వం తగ్గాలని అన్ని జంతువులు భావిస్తున్నాయి. కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. మన తాబేలు అనుకోగా వినయంతో పందెం గీత మీద తన స్థానం గ్రహించింది. కోతిని పథకకర్తగా ఎంచుకున్నారు. కోతి 1, 2, 3 అనగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్లో లేకుంటూ సాగింది. కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు. ఎందుకు కష్టపడ్డాం? ఇక్కడ దొరికిన ఆకులు అలమలు తినుకుంటూ హాయిగా నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టును దాటింది. నిద్రపోతున్న కుందేలును చూసింది. కానీ తన దారిని తను కొనసాగుతూ నిదానంగా చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గరికి ఉండగా కుందేలుకు మెలకు వచ్చింది. తాబేలు గీత దాకా చేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది. కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెక్కేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించారు. కుందేలు తన తప్పును గ్రహించి తన స్నేహితుడైన తాబేలుకు క్షమాపణ చెప్పింది. మన బలాన్ని ఎక్కువ, ఇతర సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానమని పెద్దలు అందుకే చెప్తారు. ఇందులో నీతి ఏంటంటే కష్టపడితే నిన్నెవరూ మెంచలేరు.